నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం, ఎల్ఐజీ ప్రాంతాల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. అలాగే బేరంగూడ మండే మార్కెట్ వద్ద నందమూరి యువసేన ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, రాజకీయాల్లో కొత్త దారులు చూపించి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దూరదృష్టి గల నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన అమలు చేసిన పథకాలు నేటికి ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయని నాయకులు తెలిపారు. తెలుగు గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడిగా ఎన్టీఆర్ను కొనియాడారు. ఇలాంటి మహానేతను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరికే సత్యనారాయణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, నరేష్, ధర్మారావు, సురేష్, షణ్ముఖ, కృష్ణ, పూర్ణచంద్రరావు, శ్రవణ్, ఎడ్ల జనార్దన్, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బొమ్మ కనపడాలంట. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో ఆర్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది. ఫౌండేషన్ చైర్మన్ ఆర్కే లక్ష్మి నేతృత్వంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే 72వ రోజు చేరుకుంది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకోవడం ద్వారా ప్రాంతంలో ఉన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే లక్ష్మి మాట్లాడుతూ అనేక కుటుంబాలు ఇళ్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, అలాగే మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు వంటి మౌలిక వస్తువుల లోపం వల్ల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశాలు తమ సర్వే ద్వారా స్పష్టమయ్యాయని చెప్పారు. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, భవిష్యత్తులో మాజీ మంత్రి హరీష్ రావు కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ప్రజల ఆశీర్వాదం తమకు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యంగా నిలబడతామని హామీ ఇచ్చారు. లోకల్గా ఉన్న లీడర్స్
ఎవరు పట్టించుకుంటలేరు కదా మేడం ముందుకు ఎలక్షన్స్ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు ఓట్లు వేస్తున్నారు కదా మీరు మధ్యలో వచ్చి వస్తున్నారా మీరు ఎవరు కలుస్తున్నారు వస్తున్నాం మరి 10 సంవత్సరాల కాంగ్రెస్ 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, లోకల్గా ఉన్న లీడర్స్ పరిపాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? మాకు ఎవరు ఏం చేయలేదు, మాకు ఎవరి నుంచి ఏమన్నారు ఎక్కడైనా మేము బయటైనా ఎన్నెల సారి కాలం వచ్చిన ఇంటికి పోయి కాలం వచ్చిన ఎవరంటే సారి వేసి ఇంటికి పోయి కాలు పెట్టిన సార్ మీకు దొరుకుతుందంటే మేమే నీకు కూడా 2000 మంది 2000 పింఛన్లు ఎట్లా వస్తాం మేడం ఈ బయట ఉంటే కన్నా అంటే నాకు అందరం ఉన్నారు కన్నా ఉన్నారు కానీ పరిస్థితులు మాత్రం ఇలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు కానీ పెన్షన్స్ కానీ పెట్టుకున్నా సంవత్సరాల తరబడి తిరుగుతున్నాం కానీ ఎలాంటి ప్రయోజనం మాకు లేదని ఆసిపురవాసులు చెప్తా ఉన్నారు. ఎవరిని కలిసినా కూడా మేము రేపు మాపు అనే మాటే కానీ ముందుకు వెళ్ళట్లేదని ప్రజలు చెప్తున్నారు. ఏంటమ్మా ఏంటి సమస్య? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడనే పెరిగింది ఇక్కడనే పెళ్ళి ఇక్కడనే ఈ లైన్కే అని చెప్తారు ఏం చేస్తుంటారు కోసము 15 సంవత్సరాలుగా నేను కష్టపడుతూ ఉన్నాం. నా పేరు లక్ష్మి అండి. ఆర్ఆర్కే ఫౌండేషన్ చాలా మందికి నా ఫౌండేషన్ ద్వారా ప్రజలకి సాయం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము. ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో నేను వర్క్ చేయడం జరిగింది. కానీ ప్రజలకి సమస్యలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు ఏమంటున్నారు, ఇంతకు ముందున్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఇక ముందు ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రజల్లో తిరుగుతున్నాము. 72 రోజుల నుంచి డోర్ టు డోర్ సర్వేలో మేము తిరుగుతా ఉన్నా కూడా ప్రజలు అనేక సమస్యలతో విసిగిపోయి ఉన్నాము. మేము మాత్రం ఎక్కడేసిన కొంగలు అక్కడగానే ఉన్నాయి ప్రభుత్వ పనులు అనేది వాళ్ళ ఆరోపణ. అంతేకాదు ప్రభుత్వాలు మారాలి, నాయకులు మారాలి, మారితేనే ఏదైనా మనం బాగుపడతాము. రోడ్లు వేసాము, కరెంట్ ఇచ్చాము, డ్రైనేజీలు బాగు చేశామని తాజా మాజీ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. కానీ పరిస్థితులు అలా లేవు. ఎక్కడ డ్రైనేజ్ అక్కడ పొంగుతా ఉంది ఆర్సీపురంలో. అలాగే కాకుండా 8 కాలనీలలో కూడా పరిస్థితులు అలాగా ఉన్నాయి. ఎందుకు 3 సార్లు ఒకే కమ్యూనిటీకి కార్పొరేటర్ సీటు ఇచ్చి కూడా వాళ్ళు ఎందుకు డెవలప్ చేయబోతున్నారు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆర్సీపురంలో అయితే మరీ ఎక్కువ సమస్యలు ఉన్నాయి. 268 డివిజన్ లో ఇక్కడ నేను చేసిన సర్వేలో ప్రతి ఒక్క సమస్య, ప్రతి చోట డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ఉంది. అలాగే డబుల్ బెడ్రూమ్లు కూడా 5 సంవత్సరాలకు పైన అయింది మేము పెట్టుకొని కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మమ్మల్ని తిప్పుతా ఉన్నారు. ముసలోళ్ళకి పెన్షన్స్ కూడా రావట్లేదు. అలాగే కార్పొరేటర్ల ఇళ్లకి మేము పోయినా కూడా మేము లేము, మా ఇంటి దగ్గరకు రావద్దు అనే మాట వినపడుతుందని ప్రజలు నా మాటగా చెప్తున్నారు. ఏం చేద్దాం మరి, ప్రజలు ఏమంటారు వాళ్ళ మాటల్లో నేను ఏ ప్లేస్ కూడా ఎందుకు అడగలేకపోతున్నారు? మన కాసు ఎట్లుంటదంటే చేస్తారు కదా, పెద్దోళ్ళు కదా చేస్తారు కానీ ఆశపడ్డాము. వెనక తిరిగి నోట్లో మట్టి కొడతారు అని తెలియదు కదా, గొప్ప వాళ్ళు వెనక తిరిగి మట్టి కొడతారు వాళ్ళు మంచోళ్ళు కదమ్మా. అలా వెనక తిరిగి 5 ఇచ్చి తినేటోళ్ళకేమో చేస్తున్నావు. మా దగ్గర ఏం లేదు, మేము ఇయ్యము. ఏమి ఇస్తున్నాం, ఎవరు ఇస్తారో బుక్కలు తింటున్నాం, మేము చూస్తాం. మా చుట్టూ మేము తెచ్చుకోలేము. ఫోన్ మాడిపోతే ఇట్లా ఇదే పరిస్థితి ఇక్కడ ప్రజలకు కొనసాగుతుంది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల ప్రభుత్వం మాది, ప్రతి ఒక్కరూ జెండా మోసే కార్యకర్తే మాకు ఎప్పుడు మాకు దగ్గరగా ఉండాలనే కేసీఆర్ గారు ఇవన్నీ గమనించుకుంటున్నారా? ఇక్కడున్న లీడర్స్ గాని
ఎందుకు పార్టీలు మారుతూ ప్రతి క్షణం ప్రజలతో ఆడుకుంటూ ఓట్లు వేసినప్పుడే మేము మీ ముందుకు వస్తాము. తర్వాత రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందిరమేళ్ల ప్రారంభోత్సవానికి వచ్చే మంత్రులు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి ఎందుకు రావడం లేదని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఎరువులు విత్తనాల కోసం పండించిన పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి కష్టం ఉండేది కాదు. సకాలంలో ఎరువులు విత్తనాలు అందేవి. పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు కాంగ్రెస్ నాయకులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి తూఫాన్ సిఐ వెంకట్ రాజాగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది ఆర్ఐ నర్సింగ్ యాదవ్ చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎం జలాల్పూర్, సర్పంచ్ రంగికృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, వార్డు సభ్యులు శాకారం శ్రీనివాస్, కుంటోళ్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మీరు మొన్న వచ్చి చెప్తే వాళ్ళకి సరే అమాలి ఛార్జ్ ఇవ్వమంటే కూడా ఇస్తానారట, రిటర్న్ లో రాసి ఇచ్చినట్టు. కానీ మీరు చెప్పినని చెప్తున్నారు వాళ్ళు. సరే అయినా భరిస్తామంటారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని రైస్ మిల్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని గ్రామాల రైతులు వచ్చిండ్రు, ధర్నా ఇస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ ఇస్తాం. వాళ్ళకి 1.5 month నుంచి లారీలు వస్తలేవు. వాళ్ళ సెంటర్లలో వడ్లు ఉన్నాయి, అక్కడనే నూపుతున్నారు, అక్కడనే కుప్పలు కొడుతున్నారు. కానీ లారీలు మాత్రం వస్తలేవు. ఒక లారీ వస్తే వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి వస్తే మరి రైస్ మిల్ల దగ్గర పోయినా కాడ తీర్చుకొని మళ్ళీ కరెక్ట్ వస్తలేవు. ఏం లేదు. ఇప్పుడు 1.5 month అవుతుంది. మొత్తం లారీలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా లారీలు వస్తే జరుగుతామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాం, మీరు కనీసం ఒక 10 నుంచి 15 లారీలు ఇవ్వండి. ఇంకా రైతులు 1.5 month నుంచి లారీలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. దొంగల రాజ్యం ఉన్నది. దొంగల రాజ్యం కుమ్మక్కయ్యలు అంట, దళాలు అంట కుమ్మక్కయ్య అంట మాటలు బట్టి రైతులు మొత్తం మాటలు బట్టి దుష్ట పాడుకోవారు. ఇవాళ చేసిన దొంగతనం చాలా పాడుకోకు పాడుకో చిక్కులేదు అవన్నీ. ఆయనకు అనుభవము కానీ కష్టపడ్డానికి ఉంటది తెలిసేది. వీడేమో దొంగ చోట అమ్మా నిన్న మంత్రులు అంటే ఒడ్లు వాళ్ళు బాగా కొట్టుకుంటున్నారంటే కావాలని బీఆర్ఎస్ బదలాం చేస్తున్నామంట పొందలేరని. మరి ఈ రోజు మేము రమ్మన్నాం. అవి మళ్ళీ మీ వస్తే మేము మీతో పాటు అన్నిటికీ అన్ని పెరుగుతాయి. ఎన్ని ఎకరాలు తల్లి? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాలు మేడం. లేదా రైతు వేదికలు తీసుకున్నారు, ఎక్స్ట్రా గోడౌన్లు తీసుకున్నారు, పౌల్ట్రీ ఫామ్లు తీసుకున్నారు, ఎక్కువ రైస్ మిల్లు తీసుకొని వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా అట్లా రైతు వేదికలు స్టార్ట్ చేయండి. ట్రాక్టర్లు వస్తే ట్రాక్టర్లు ఉన్న రైతులు తీసుకొస్తే తీసుకోండి. లారీలు ఈ రోజు మనం ఇప్పుడే చెప్తున్నారు, మనకు 37 లారీలు పంపించారట. మనకు 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి 2 కూడా రావు.
58 లారీలు రావాలి మన దగ్గరికి, కానీ ఇచ్చింది సగమే. అందుకనే మనకి ఈ ఒడ్లు పోతలే. సరే ఈడికెళ్ళి తీసుకొని పోయింది, మరి రైస్ మిల్లర్లకు ఎందుకు దించుకుంటలేరు అనే ఆలోచన లేదా? ఆలోచన చేయాలి కదా. రైస్ మిల్లర్ ఎందుకు దించుకుంటలేరు, వాళ్ళకున్న సమస్య ఏంటి, రైతుకున్న కష్టం ఏంది, రైతు బాధలు ఏంది, వాళ్ళ తిప్పలేందని ఆలోచన చేయాలి కదా. చేసలేరు. అక్కడనేమో 43 కిలోలు తీసుకుంటున్నారు. అవునా? 43 అంటే 40 కిలోలకి 3 కిలోలు ఎక్కువ తీసుకుంటారు. ఈడికి వచ్చినాక మళ్ళీ 3 కిలోలు, ఒక్కొక్క క్వింటాల్ కి 6 నుంచి 8 కిలోలు కట్ చేస్తారు. తర్వాత అమ్మాలీలు మన మీదనే పడుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ మన మీదనే పడుతున్నప్పుడు టార్పలీలను ఇచ్చిన కవర్లు కొనేటి వాడ కొంటున్నారు, కానీ మనకు మాత్రం వస్తలేవు. సంచులు లేవు, బాధ లేదంటున్నారు. మరి ఇవన్నీ ముందు ఆలోచన చేసుకొని తీసుకునేది కాదా? ఈ రోజు ఇక్కడ వచ్చి మనని లెవండి అంటే రైతు కష్టం ఉంది, కడుపు మండుతుంది. మరి మండినప్పుడు రోడ్ల మీదకి ఎక్కకపోతే ఏం చేస్తే ఇంతమంది టెండర్లు ఎవరు బయటకు వస్తారా? రైతులు వచ్చి అంటే వాళ్ళ కష్టం ఉంది. ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నా ఆడియో గాని 10 లారీలు తెచ్చియండి. 15 అన్న ఇంతకు ముందు పోనీ, ఇప్పుడు 10 అన్న తెచ్చిమందాం. 10 తెచ్చిస్తే మనం ఇడికెళ్ళి వెళ్ళిపోతాం. ఎవరు సెంటర్లోకి వాళ్ళు ఉంటారు. బేషరతుగా మన ఆర్ఐ గారు ఇక్కడ ఉన్నారు, ఎస్ఐ గారు ఇక్కడనే ఉన్నారు, సిఐ గారు ఇక్కడనే ఉన్నారు. నేను వారికి కూడా చెప్తున్నా, బేషరతుగా వడ్లు ఏవైతే నానినాయో దాన్ని మళ్ళీ ఏదంటే మాయిశ్చర్ అని లేదంటే ఇంత కట్ చేస్తామని చెప్పేసి కాకుండా ఎట్లున్నా అట్లా వడ్లు మొలకలు తిన్నాయి, నానినాయి, రంగు మారి వడ్లు మరి కొనుగోలు చేయాలా? రైతుకు గిట్టుబాటు ధర 2389 రూపాయలు ఇయ్యాల్సిందే అని చెప్పేసి సందర్భంగా తెలియస్తే మీరందరూ కూడా మరి ఏంటంటే కొంత ఓపిక అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఎందుకంటే బాగా జామ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. మన రైతులు వండుతూనే మన కడుపు నిండుతుంది అందరం కూడా. ఎందుకంటే 6 నెలలు కష్టపడినటువంటి రైతు రోడ్ మీదకి వచ్చినప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు అందరి దగ్గర సెలవు తీసుకున్నా. మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 3 నెలలు కష్టపడి కంటికి నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా, మన 5 ఏళ్ళు నోట్ల పోవడానికి కష్టపడ్డటువంటి రైతు కష్టం అందరి కష్టంగా మీరు భావించి సహకరించాలని మీ అందరి చేతులు ఎత్తి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కష్టపడ్డారు, ధాన్యం పండించుకున్నారు. పండించినటువంటి ధాన్యాన్ని కొనాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మరి ప్రభుత్వం విఫలైందా లేదా? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే విధంగా పుట్లు ఒడ్లు వండినయా లేదా? పెట్టుబడి సహాయం కింద ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి ఘనత దేశంలోనే కేసీఆర్. 15,000 ఇస్తాం కేసీఆర్ గారు, 2 పంటలకు 10,000 ఇస్తున్నారు. మేము మరి 3 పంటలకు 15,000 ఇస్తామని చెప్పిండ్రా లేదా? నమ్మినాం. 2 లక్షలు కేసీఆర్ గారు మరి రుణమాఫీ చేసిన కదా, వాళ్ళందరూ కూడా పోయి తెచ్చుకోండి. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తే మనం నమ్మిపోయి తెచ్చుకున్నామా లేదా? రుణమాఫీ అయిందా? ఎవరికైంది? చేతులెత్తండి. మరి వాళ్ళేమో మొత్తం చేసేసామని చెప్తున్నారా లేదా? అదేవిధంగా వాళ్ళకి ఈ రోజు పాపం రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన ఇంట్లో కూర్చొని హాయిగా నిద్ర పంటలు పండించుకున్నాం, ధాన్య కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయినాం, ఆడ అమ్మేసుకున్నాం. 10-15 రోజుల లోపల మొత్తం ఖాళీ అయినాయా లేదా? ఖాళీ మొత్తం పైసలు కూడా మన ఖాతాలో. నేను అడిగేది ఏంటంటే లాస్ట్ లో నిజంగా కూడా ఎవరికైనా కొంచెం తప్పిదం జరిగేదని ఇబ్బంది జరిగితే లాస్ట్ లో కొంత ఇబ్బంది అయితే కొంచెం ఒడ్లు ఉంటుండేనేమో. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పైన వివక్షతోని రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి మొన్ననే అంతకుముందు కూడా చెప్పింది ఏమని, మేము 2 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తాం, వాళ్ళకి ఎరువులు ఎట్లా రావాలా, విత్తనాలు ఎట్లా రావాలా, మరి అదేవిధంగా రైతు బంధు ఎట్లా వేయాలని చెప్పేసి ఆలోచన చేసి ముందు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం.
ఎక్కడ కూడా మనకి ఎరువుల షార్టేజ్ వచ్చిందా? మన ఎల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో రైతులందరూ కూడా మరి తాము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, వర్షాలు పడి మొలకలు ఎత్తినాయి, సెంటర్కి తీసుకొచ్చి నెలన్నర రోజులైతుంది, ఇంకా కాంట పెడతలేరు. కాంట పెట్టినటువంటి సంచులను కూడా మరి లారీలు వస్తలేవని చెప్పేసి నెపంతో తీసుకుపోతలేరు. దీనివల్ల మొన్న వర్షం పడి మొత్తం సంచులు నానిపోయినాయి, ఒడ్లు నానిపోయినాయి, మొలకలు ఎత్తుతున్నాయి, రంగు మారుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి రోడ్ ఎక్కడం వలన వారికి సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మరి ధర్నా చేయడం జరిగింది, రాస్తారోక చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఉండలేదు. రైతులంటే కపట ప్రేమ, మర్మన ప్రేమ చూపిస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మరి కేసీఆర్ గారు 2 సార్లే రైతు బంధు ఇస్తున్నాడు. 3 పంటలు వస్తాయి కదా, మేము 3 పంటలకు 15,000 చొప్పున ఇస్తామన్నారు. రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. సన్న వడ్లు వండియండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మక్కలు, జొన్నలు, కందులు ఇవన్నిటి కూడా 500 రూపాయలు మరి బోనస్ ఇస్తామన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ రైతు బంధు ఎలక్షన్కి అది నామమాత్రంగా 1 ఎకరాకు వేసి చేతులు తెలుపుకోవడం జరిగింది. రుణమాఫీ అని చెప్పేసి 2 లక్షలు, సగం మంది కనీసం 30% మంది కూడా రుణమాఫీ చేయలేదు. బోనస్ ఇస్తున్నారా అంటే ఆ బోనస్ కూడా మరి ఎత్తేయడం జరిగింది. బోనస్ ఇస్తలేరు. అదేవిధంగా పోనీ ఏమి రాకున్నా సరే మేము పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మరి మీరు కొనుగోలు చేయండి అంటే నెల రోజులు అవుతుంది ఒక్కొక్క సెంటర్లో వడ్లు వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఒడ్లు కొనుగోలు లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. మన రైస్ మిల్లర్ల దగ్గర పెంచుకుంటలేరని చెప్తున్నారు, అమ్మాలి లేరని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు ముందు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద ప్రాజెక్టులు కట్టినట్టుగా నీళ్ళు అందించినట్టుగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కొనలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. నెలన్నర రోజులై కనీసం ప్రతి గ్రామంలో 25% నుంచి 30% ఓట్లు కూడా పోలేదు అంటే అది మీ అసమర్థత పాలన కాదా అని చెప్పేసి అడుగుతాను. ఒక మంత్రన్న జిల్లాలోకి వచ్చి మరి మీటింగ్లు పెడుతున్నారా, రైతు సమస్య ఏంటని తెలుసుకుంటారా అని అడుగుతాను. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఒక్క సమావేశం అని పెట్టిందా అని అడుగుతాను. ఇక్కడికి వస్తే వాళ్ళకి సంచులు లేవు, బర్దాలు లేదు, గోడౌన్లు లేవంటున్నారు, ట్రాక్టర్లు వస్తలేవంటున్నారు, లారీలు వస్తలేవంటున్నారు. మళ్ళీ అదేవిధంగా ఒక అమ్మాలి పైసలు వాళ్ళ మీదే పడుతున్నాయి, కార్పొరేట్ పైసలు వాళ్ళ మీదే పడుతున్నాయి, అదేవిధంగా మన వెయిటింగ్ ఛార్జెస్ వాళ్ళ మీదనే పడుతున్నాయి. ఒక్కొక్క క్వింటాల్కి 10 కిలోలు చొప్పున మరి వసూలు చేస్తూ ఉంటే రైతు ఏ విధంగా బతుకుడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు కేసీఆర్ పుణ్యాన కాళేశ్వరం నీళ్లు కొండపోచం నుంచి హల్దీవాగు రావడం వల్ల ఈ హల్దీ పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పుష్కలంగా పంటలు పండించుకుంటే దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదని చెప్పేసి తెలియజేస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందితో సమన్వయం చేస్తూ జీవ వ్యర్థాలను ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ద్వారా తరలిస్తున్నట్లు డీసీపీ కిరణ్ ఖారే తెలిపారు. ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. الحمد لله الذي جعل الكعبة الحرام قياما للناس وأمنا. الله أكبر الله أكبر لا إله إلا الله. الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله. पटेल साहब पीछे आओ। और एक रास्ते से आए दूसरे रास्ते से तकबीर कहते हुए जाइए। अल्लाहु अकबर अल्लाहु अकबर। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।
सबसे पहले मैं अल्लाह ताला का लाख लाख शुक्र अदा करता हूँ कि अल्लाह ताला ने हमसे అందరూ చార్మినార్ జోన్కి హైదరాబాద్ షహర్కి అందరూ ఆవాంకి ఇది ఈద్ బక్రీద్ గురించి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మన పోలీస్ సైడ్ నుంచి చార్మినార్ జోన్లో ప్రాపర్గా ఇది బందోబస్తు పెట్టడం జరిగింది. స్పెసిఫిక్గా ఇది జీజీఎంసీ పాటు కోఆర్డినేషన్ చేసి ప్రాపర్గా ఇక్కడ వేస్టేజ్ మెటీరియల్ కూడా రిమూవ్ చేయడానికి ఇది ప్రాపర్గా ప్రాసెస్ నడుస్తుంది. చాలా పీస్ఫుల్గా ఇక్కడ బక్రీద్ సెలబ్రేట్ అందరూ చేస్తున్నారు. నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, మీ ప్రాపర్గా ఇది బ్రదర్హుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేయి, విత్ లా ఫాలో చేసి ఈ బక్రీద్ సెలబ్రేషన్ చేయండి. అందరికీ తెలుసు ఈ రోజు అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉంది ముస్లిం పర్సన్ కోసం. సో ఈరోజు ఇది హజరత్ ఇబ్రాహిం నుంచి చాలా సాక్రిఫైసెస్ చేసి కుర్బానీ ఇచ్చి అల్లాకి ఒక మంచిగా మెసేజ్ పంపడం జరిగింది. సో ఖచ్చితంగా మనము అందరూ అదే సేమ్ మెసేజ్ ఫార్వర్డ్ చేసి ప్రాపర్గా ఇది చేయాలి. సో మన పోలీస్ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్కి రావచ్చు. విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. థ్యాంక్ యూ అండి. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటి ఓటు హక్కును ఉపయోగించుకుని టీడీపీ పార్టీకి నేను ఓటు వేస్తానని, దీనికి కారణం ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వసంత్ నగర్ డివిజన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కార్పొరేటర్ మందార్ శ్రీనివాసరావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మన నియోజకవర్గంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఎన్టీఆర్ పేరిట పాఠశాల భవనానికి శంకుస్థాపన, భవన నిర్మాణం ప్రారంభమైందని, దాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నేడు విగ్రహం ఏర్పాటు చేస్తూ సంకలు గుద్దుకోవడం కాదు, మన దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కి ఎన్టీఆర్ పేరు పెడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని తొలగించి రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని, వెంటనే పేరు తొలగించి ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. రండి పైకి రండి, అదే రండి. ఇంకా మేమంటుంది ఇంకా వెళ్ళండి అన్న, త్వరగా వెళ్ళండి, ఫోటోగా వెళ్ళండి. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఈ శంకరావు స్లోగన్ చెప్పా. నూట 103వ జయంతి సందర్భంగా నాకున్నటువంటి అనుభవమే కానీ, నేను ఎన్టీఆర్తో తిరిగినటువంటి జ్ఞాపకాలే కానీ చాలా గొప్ప జ్ఞాపకాలు. ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ప్రజల కొరకు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల కొరకు. కాంగ్రెస్ పార్టీ అన్న ఎన్టీ రామారావు గారిని ఏ రకంగా ఇన్సల్ట్ చేసిందో, ఆ రోజు చూసిన బాధను తట్టుకోలేక ప్రజలకు ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంజయ్య గారు
జరిగినటువంటి అన్యాయమే కానీ ఎన్టీ రామారావు గారిని బాధ పెట్టడమే కానీ చూసి ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి 9 నెలల్లో స్థాపించి అధికారం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా నేను మొదటి సభ్యత్వం నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మా రాజు గారు కానీ సభ్యత్వాలు టీడీపీ సభ్యత్వము ఆ రోజు మొట్టమొదటిసారి ఓటు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి ఓటు నాకు ఓటు వచ్చిందే తెలుగుదేశం పార్టీకి ఓటేశానని కూడా ఆ రోజు నాకు తెలియజేస్తా ఉన్నాను. మహానీయుడు చాలా మందికి తెలియదు పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను దుర్మార్గంగా ఉంది అని దాన్ని రద్దు చేసి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. భారతదేశంలోనే ప్రతిపక్షను హోదా సంపాదించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మా నటుడు. అదేవిధంగా అది కూడా ఇలా కృష్ణుడు రాముడు ఎట్లా ఉంటాడంటే ఎన్టీ రామారావునే చూసినాం తప్ప ఒరిజినల్గా ఏ భగవంతుని చూడలేం మనం. అటువంటి మహనీయుడు, మా గొప్ప నాయకుడు. ఇవాళ ఏదో విగ్రహాలు పెడుతున్నామని సంకలు దులుపుకోవడం కాదు. మా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎన్టీ రామారావు పేరు మీద 3 ఎకరాల ల్యాండ్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పేరుకు కేటాయించి ఎన్టీఆర్ స్కూల్ కూడా మేము సగం కట్టి పెట్టాం. దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి నందమూరి తారక రామారావు పేరు పెడితే ఆ పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కుక్కడపల్లి కేపీఎస్బీ కాలనీకి నందమూరి తారక రామారావు పేరు పెడితే దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ నేను ఎన్టీ రామారావు అభిమానులకు కోరుతా ఉన్నాను. ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేర్లు తీసి ఎన్టీ రామారావు పేర్లు తుడిపించినటువంటి వ్యక్తులకు దగ్గరికి ఎన్టీఆర్ రామారావు అభిమానులు ఎవరు పోవద్దని ఎన్టీ రామారావుతో నేను తిరిగినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు ఎంబడి కొన్ని ఆధ్యాత్మికతకు సినిమా షూటింగ్లకు ఎంతో ప్రసిద్ధి చెందిన శంషాబాద్ మండలం అమ్మపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. ఎంతో మహిమాన్వితమైన ఈ పురాతన క్షేత్రంలో గుర్తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ హుండీ చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కానుకల కొరకు ఏర్పాటు చేసిన ఒక చిన్న హుండీని దొంగిలించిన దుండగులు అందులో నగదును దోచుకుని ఖాళీ హుండీని మండపం సమీపంలో పారేసి వెళ్లారు. ఈ ఉదంతం స్థానిక భక్తులను గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది. ఆలయ ప్రధాన అర్చకుల ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అమ్మపల్లి సీతారామస్వామి ఆలయంలో జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా భద్రతా లోపాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఉదయం దేవాలయానికి వచ్చి చూడగా లోపల ఏర్పాటు చేసిన చిన్న హుండీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆలయ సిబ్బందితో కలిసి చుట్టుపక్కల వెతగా ఆలయ మండపం సమీపంలో హుండీ పగిలిపోయిన స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. హుండీ తాళాలు పగలగొట్టి అందులో భక్తులు సమర్పించిన కానుకలను దుండగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆ చిన్న హుండీలో సుమారు 5,000 రూపాయల వరకు నగదు ఉండొచ్చని ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర అపచారంపై ఆలయ నిర్వాహకులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన శంషాబాద్ రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమ్మపల్లి రామాలయంలో ఇలాంటి చోరీ జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, దొంగలను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏబీ బులెటిన్ తీశారు. నమస్కారం.